మనం గణపతి దగ్గరికి ఎక్కడికి వెళ్ళినా కానీ గుంజీలు తీస్తూ ఉంటాం. కానీ ఆ గుంజీలు ఎందుకు తీస్తామో మీకు తెలుసా? అయితే నేను చెప్తాను వినండి. పూర్వం పరమశివుని కలుద్దామని చెప్పి వైకుంఠం నుంచి విష్ణుమూర్తి కైలాసానికి వస్తాడు. అయితే శివుని పరామర్శిద్దామని చెప్పి తన దగ్గర ఉన్న శంఖ చక్ర గద ఆయుధాలన్నీ ఒక పక్కన పెట్టుకుని శివుడితో కొంచెం సేపు మాట్లాడుకుందామని చెప్పి విష్ణుమూర్తి వెళ్ళిపోతాడు. అయితే అక్కడే ఉన్న బాలగణపతి శంఖ చక్ర గద ఆయుధాల్లో చక్రము దగదగా మెరవటం చూసి అమాంతం తీసుకొని మింగేస్తాడు. ఇదంతా శివుడు విష్ణుమూర్తి గమనించరు. ఇంకా ఇద్దరు పరామర్శించడం అయిపోయిన తర్వాత విష్ణుమూర్తి వైకుంఠానికి బయలుదేరదామని చెప్పి తన ఆయుధాల దగ్గరికి వస్తాడు. అందులో విష్ణు చక్రం కనిపించకపోయేసరికి కైలాసం అంతా వెతుక్కుంటూ ఉంటాడు. ఇంతలో అటువైపుగా వెళ్తున్న మన బాలగణపతి, ఏమిటి స్వామి వెతుకుతున్నావు అని చెప్పి అడుగుతాడు. గణపయ్య, ఇక్కడ నా విష్ణు చక్రం కనిపించటం లేదు, నువ్వేమైనా చూసావా అని అడుగుతాడు. చూశాను, దాన్ని నేనే మింగేశాను అని చెప్తాడు గణపతి. అవునా, నా చక్రం నాకు ఇచ్చేవయ్యా, తీసుకొని వెళ్ళిపోతాను అని చెప్పి బతిమిలాడుతూ బుజ్జగిస్తూ ఉంటాడు. అయినా గణపతి, నేనివ్వను, అది నాకు కావాలి అని చెప్పి అంటాడు. ఆ విష్ణుమూర్తి చేసేదేమీ లేక తన కుడి చేతితో ఎడమ చెవిని, ఎడమ చేతితో కుడి చెవిని పట్టుకు గుంజీలు తీస్తూ ఉంటాడు. అలా విష్ణుమూర్తి గుంజీలు తీయటం చూసి మన బాలగణపతి పక్కపక్క నవ్వుతూ ఆపకుండా నవ్వుతూనే ఉంటాడు. అలా నవ్వే క్రమంలో విష్ణు చక్రం బయటకు వస్తుంది. విష్ణుమూర్తి గుంజీలు తీయటం వల్లే తను అనుకున్నది నెరవేరిందని చెప్పి మనం కూడా మన కోరికలు నెరవేరటానికి గుంజీలు తీస్తే మన వినాయకుడు ప్రసన్నం అవుతాడేమోనని చెప్పి అందరూ ఇలా గుంజీలు తీస్తూ ఉంటారు. జై బోలో గణేష్ మహారాజ్కి.